దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం నాడు ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 1.5 కోటి మంది ఓటర్లుండగా రాజధానిపై ఆప్, బీజేపీ, కాంగ్రెస్ గురిపెట్టాయి. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల్లో యమునా నది వ్యవహారం కీలకంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం నాడు ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 1.5 కోటి మంది ఓటర్లుండగా రాజధానిపై ఆప్, అలాగే బీజేపీ, కాంగ్రెస్ గురిపెట్టాయి. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేశాయి. ఎన్నికల్లో యమునా నది వ్యవహారం కీలకంగా మారింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిసింది. 5వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. 8వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పక్షాలు తమ వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఆప్ అయితే తదేకంగా అభివృద్ధిపైనే దృష్టి సారించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మళ్లీ అభివృద్ధి కార్డుపైనే ఈసారి ప్రచారం కొనసాగించింది. ప్రధానంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఉచిత విద్య, అదేవిధంగా ఉచిత విద్యుత్, నీరు వంటి అంశాలను ప్రచారంలో ఎక్కువగా హైలైట్ చేసింది. ఇక 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్, 2100 ప్రతి నెల ప్రతి మహిళకు 2100 ఉచితంగా ఇవ్వటం, ఉచిత నీరు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మొహల్లా క్లినిక్లను మరింత విస్తరించడం, మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ, ఈ అంశాలను పదే ఈ ప్రచారంలో ఉపయోగించింది. ఇక బీజేపీ అయితే మోదీ మంత్రంతో ఈసారి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. మోదీ ఏదైతే బీజేపీ మోదీ పైన తమ ప్రచారాన్ని కేంద్రీకరించింది. రామ మందిరం, ఆర్టికల్ 360 రద్దు, అభివృద్ధి, ఈ అంశాలతో పాటు ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, నిరుద్యోగం, కాలుష్యం నియంత్రణ చర్యలు, బిల్కిన్ బాగ్నో కేసు, షాహీన్ బాగ్ వంటి హిందుత్వ సమస్యలపై కూడా ఫోకస్ చేసింది. కేజ్రీవాల్ పాలనలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రచారం చేసింది. శేష్ మహల్ అంటూ ఏదైతే ఆయన నిర్మించినటువంటి బంగ్లాపై కూడా ఈసారి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసును కూడా ఎక్కువగానే వాడుకుంది. ఇక కాంగ్రెస్ అయితే ఈసారి మళ్ళీ వెనకబడినట్టు ఈ యొక్క ప్రచారంలో కొంత కాంగ్రెస్ వెనకబడినట్లు కనిపించింది. గతంలో ఏదైతే షీలా దీక్షిత్ 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సీఎంగా అప్పట్లో జరిగినటువంటి పాలనను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. మహిళల భద్రత, విద్య, ఆరోగ్య రంగాల్లో గత పాలన ప్రభుత్వాలని అప్పటి అంశాలనే ప్రస్తావించింది. నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తామని మైనార్టీ ఓట్ బ్యాంక్ మీద ప్రత్యేకంగా కాంగ్రెస్ దృష్టి సారించింది. మరి ఓటర్లు ఎక్కువైపు మొగ్గుతారన్నది మనం 5వ తేదీన తెలిసే అవకాశం ఉంటుంది. 5వ తేదీన 6 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.